సెలబ్రేషన్ స్టార్ట్ చేసేద్దాము. ఇది జస్ట్ 1 డే బిఫోర్ ఆఫ్ షన్ను బర్త్డే. సో నా దగ్గర నేను ఇంకా నాకైతే ఒక ఐడియా ఉంది మైండ్లో. సో దాన్ని బట్టి ఇప్పుడైతే ఆపోజిట్ వాల్ చూడండి కనిపిస్తుంది కదా. సో ఈ వాల్కి అయితే నేను డెకరేట్ చేద్దాం అనుకున్నాను. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. హలో ఎవ్రీవన్. సో మనకి బర్త్డేస్ కానీ ఏమైనా స్పెషల్ ఒకేషన్స్ కానీ మన ఇంట్లో జరగబోతున్నాయి అంటే మనం ఎంత క్లీనింగ్ చేసినా కానీ ఏదో ఒకటి రిమైనింగ్ ఉంటూనే ఉంటుంది. సో అలా మా బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. సో ఇక్కడ నేను చూపిస్తున్న ఈ వాల్పేపర్స్ వచ్చి నేను మెగామార్ట్లో తీసుకున్నాను. సో మనకి 1 రోల్ తీసుకుంటే అంత లెంత్ వస్తుందన్నమాట. సో నా ఐడియా ఏంటి అంటే ఒక 2 షీట్స్ తీసుకొని ఇటుపక్క బెలూన్ ఆర్చ్ పెట్టేసి నాకు సెట్ అయిపోతుందన్నమాట. సో మీకు అలా కొంచెం వాల్ పెద్దగా ఉంది అంటే యూ క్యాన్ గో ఫర్ 3 or 4 వాల్పేపర్స్. సో ఆ వాల్పేపర్స్ మాత్రం చాలా క్లాసీగా అండ్ గ్రాండ్ లుక్ ఇస్తాయి. దీన్ని పాంపామ్ అంటారు, కానీ దీన్ని ఇట్లా చేయడానికి ఎంత పెద్ద ఇష్టం ఉందో తతంగం ఉందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇదంతా మళ్ళీ నాకు అస్సలు రాలేదు. మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ అంతా చదివి ఫైనల్గా అయితే ఇది వచ్చింది. ఇలా ఇట్లా ఒక నాట్ ఉండి ఆ పక్క ఈ పక్క వస్తుంది. సో దీన్ని ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఈ లాస్ట్ పట్టుకోవాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ చాలా లేయర్ ఆఫ్ టిష్యూస్ ఉంటాయి. సో ఒక్కొక్క దాన్ని మనం ఇట్లా ఓపెన్ చేయాలి. ఇప్పుడు చేద్దాం. నేను ఈ పాంపామ్స్ తీసుకోవడం కూడా చాలా ఫస్ట్ టైం అనమాట. సో మీరు ఒకవేళ ఇలాంటి పాంపామ్సే తీసుకోవాలి అనుకుంటే జస్ట్ ఒక బిగ్గర్ లెంత్ ఉండే తీసుకోండి. సో మనకి ఓపెన్ చేయగానే ఇంకా పెద్దగా కనిపిస్తుంది. బట్ ఇది ఎలా అంటే కొంచెం స్మాల్ సైజ్ అయిపోయింది అనమాట నాకు. బట్ లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. సో మనం అన్నీ అన్ఫోల్డ్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది. సో దీన్ని మళ్ళీ మనం ఇట్లా ఫ్రిల్స్ అనుకోవాలి. సెకండ్ ఇయర్ షన్ను బర్త్డే ఎందుకు మాకు అంత స్పెషల్ అంటే దిస్ ఇయర్ షన్ను ఈజ్ సెలబ్రేటింగ్ హర్ బర్త్డే విత్ ద ప్రెజెన్స్ ఆఫ్ హర్ డాడీ. సో ఫస్ట్ ఇయర్ బర్త్డే శంకర్ మిస్ అయ్యాడు బికాస్ తను ఇక్కడ ఉండిపోయాడు, మేము అక్కడ ఉన్నాము. సో ఈ బర్త్డే మాత్రం చాలా గ్రాండ్గా అండ్ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. సో పిల్లల బర్త్డేకి మనం ఏదైనా మన చేతితో చేస్తేనే ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది. సో ఐఎమ్ ఫీలింగ్ దాట్. సో ఇది వచ్చేసి షన్ను సెకండ్ బర్త్డే కదా. సో అందుకు కార్డ్బోర్డ్తో 2 అనేది రాశాను. పైన ఇట్లా క్రౌన్ పెట్టి అన్ని చోట్ల ఇట్లా స్మైలీస్ పెట్టాను. సో ఎవరైనా బర్త్డేస్ ఉంటే ఇది మాత్రం పక్కా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక 2 ఇయర్ కిడ్ని తన టైమింగ్స్ని బేస్ చేసుకుంటూ మళ్ళీ డెకర్ అంతా చేయడము అంటే ఇట్స్ ఎ బిట్ టాస్క్ అనే చెప్పొచ్చు. బట్ శంకర్ మాత్రం చాలా కష్టపడ్డాడు. బికాస్ ప్రతి దానికి నేనే చేస్తాను. బట్ ఈసారి తన కూతురు బర్త్డేకి తన చేతుల మీదుగా చాలా చేశాడనమాట. ఈవెన్ తన బర్త్డే రేపు అనగా మేము ముందు రోజు లైక్ లిటరలీ 1:30, 2:30 వరకు కూడా మేల్కొని దానికన్నీ ఆ బెలూన్స్ ఆర్చి ఇవన్నీ కూడా చేసాము. సో మధ్యలో లైక్ ఆ బ్లో చేసే బెలూన్ మెషిన్ ఉంది కదా. సో అది మా లైఫ్లోనే ఫస్ట్ టైం యూస్ చేసాము. సో ఫస్ట్ అది ప్లగ్ పెట్టంగానే దాన్ని చైర్ వచ్చింది. సో అట్లా చాలా కామెడీ అనమాట. సో అట్లా ఇద్దరం నవ్వుకుంటూ ఫన్నీగా అయితే ఆ ఆర్చ్ ఫినిష్ చేసి నైట్ అక్కడే వేరే రూమ్లో పెట్టేశాము. సో నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ బెలూన్ ఆర్చ్ పెట్టేశామన్నమాట. కానీ మాకు ఈ ఆర్చ్ పెట్టంగానే మాకు అర్థమైంది ఇది ఏంటి అంటే మేము చేసింది చాలా చిన్న ఆర్చ్, కానీ బెలూన్ డెకర్ వాళ్ళు చేసేటప్పుడు ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది. లైక్ ప్రతి ఒక్క బెలూన్ని ఈవెన్ దో మెషిన్తో బ్లో చేసినా కానీ ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్ అనమాట. సో అది మేము ఎక్స్పీరియన్స్ అయ్యాము. అండ్ దాన్ని మళ్ళీ షన్ను ఏం పీక్కోకుండా పగలగొట్టుకోకుండా సేఫ్ గార్డ్ చేసాము. సో ఈ సక్సెస్ఫుల్గా దాన్ని అయితే మంచిగా డెకరేట్ చేసామన్నమాట. సో అది కూడా మీరు ఇప్పుడు చూస్తారు. సో ఈ బెలూన్స్ పెట్టడానికి మాకు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఒక ప్లాస్టిక్ స్ట్రిప్. సో అదొకటే ఉందన్నమాట. సో మనకి ఆ స్ట్రిప్స్కి మధ్యలో గ్యాప్స్ ఉంటాయి. సో ఆ పెద్ద హోల్లోంచి బెలూన్ పెట్టి ఆ చిన్న హోల్లోకి లాగేయాలన్నమాట. సో అప్పుడు బెలూన్ ఆ చిన్న హోల్లో గట్టిగా లాక్ అయిపోతుంది. సో దట్స్ హౌ దట్ ఆర్చ్ కమ్స్ అనమాట. సో మేము ఇంకా ఫుల్గా అయితే బ్లో చేయలేదు. బట్ ఫుల్గా బ్లో చేసింటే ఆల్మోస్ట్ ఎల్ షేప్లో వచ్చేది. మాకైతే జస్ట్ ఒక సెమీ లాగా వచ్చిందనమాట అంతే. మేము అంతవరకే అనుకున్నాం బికాజ్ పైన మాకు అంత హైట్ సపోర్టింగ్ లేదనమాట. పైన మాకు ఏసీ ఉన్నది. సో మేము అంత ఎక్కువ బ్లో చేయడానికి ఛాన్స్ లేదు. బట్ ఓవరాల్ లుక్ అయితే మాత్రం చాలా గ్రాండ్గా చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు టైం వచ్చి కరెక్ట్గా నైట్ 1:30 అయింది. సో ఇప్పుడు ఒక గేమ్ అనుకున్నాము. గేమ్ ఏంటి అంటే ప్రతి ఇట్లా పేపర్లోనూ కొన్ని చాక్లెట్స్ అలా పెట్టాము. సో దాన్ని మళ్ళీ ప్లాస్టర్ వేసి సో ఇట్లా బెలూన్ ఉంటుంది కదా. సో బెలూన్కి కింద అతికిచ్చేస్తాం అండ్ బెలూన్ మీద నంబర్స్ పెడతాం అనమాట. సో అట్లా ఒక 20 or అట్లా బెలూన్స్ తీసుకుంటాం. సో ప్రతి బెలూన్ మీద ఒక నంబర్ ఉంటుంది. సో ఏ కిడ్ అయినా ఫస్ట్ రాగానే దే హ్యావ్ టు సెలెక్ట్ దేర్ ఏమంటారు లక్కీ నంబర్ అనమాట. సో వాళ్ళ లక్ని బట్టి నంబర్ ఆఫ్ చాక్లెట్స్ అనేది ఉంటుంది. సో దిస్ ఇస్ లైక్ జస్ట్ ఫన్ గేమ్ అనమాట. ఇప్పుడు స్టార్ట్ చేసాము. హోప్ ఇట్ విల్ బీ లైక్ 20 minutes తర్వాత అయిపోతుంది.
ఇక్కడ కూడా ఇంకో ఫన్ ఏం జరిగింది అంటే మేము జస్ట్ అట్లా చుట్టేసి బెలూన్కి స్టిక్ చేసాము. సో మేము మళ్ళీ లైక్ బర్త్డే రోజు మార్నింగ్ లేచి చూడంగానే ఆల్మోస్ట్ అన్ని బెలూన్స్కి కింద చాక్లెట్స్ పడిపోవడము, బెలూన్స్ వాల్ నుంచి బయటకు వచ్చేయడము. సో అలా జరిగింది. మళ్ళీ ఇంకొక ప్లాస్టర్ వేసి మంచిగా అతికిచ్చి మళ్ళీ పెట్టాము. యాక్చువల్గా మేము ఏం గేమ్ అనుకున్నామంటే జస్ట్ ఆ బెలూన్ని బ్లాస్ట్ చేసి చాక్లెట్స్ తీసుకోవడం. కానీ శంకర్ లాస్ట్ మినిట్లో ఆ గేమ్ని ఇంకొక వేరే లెవెల్లో వెళ్ళిపోయిందనమాట. లైక్ స్క్విడ్ గేమ్ లెవెల్లో వెళ్ళిపోయింది. సో అదైతే మీరు నా నెక్స్ట్ వీడియోలో చూస్తారు. అలాగే ఈ బెలూన్ గేమ్ అండ్ దీంతో పాటు ఇంకా చాలా గేమ్స్ కండక్ట్ చేశాము. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో అది మీరంతా నాకు అప్కమింగ్ వీడియోస్లో చూస్తారనమాట. సో దీని మీద మా ఐడియా ఏంటి అంటే, సో వచ్చిన ఎల్డర్స్ ఉంటారు కదా, సో వాళ్ళతో ప్రతి ఒక్కరితో విష్ రాపిచ్చేదనమాట. జస్ట్ హ్యాపీ బర్త్డే అని చెప్పి వాళ్ళ సిగ్నేచర్ ఆర్ వాళ్ళ నేమ్. సో అట్లా ప్లాన్ చేసుకున్నాము. సో అందుకు ఇలా డెకరేట్ చేసుకున్నాం దీన్ని. మనకి ఇట్లాంటి స్టార్స్ వస్తాయి కదా, సో దీన్ని ఎట్లా ఊపాలి అని అంటే, ఇక్కడ చూసారంటే ఒకటి ఆరెంజ్ కలర్ ఉంది కదా, సో దాంట్లో మనం ఈ పైప్ ఇస్తారు. సో ఈ పైప్ని ఇన్సర్ట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం ఇట్లా బ్లో చేయాలన్నమాట. సో మనం ఫుల్గా బ్లో చేసిన తర్వాత దాని షేప్ వచ్చేస్తుంది. ఏసీ రిమోట్ అక్కడి నుంచి తీసేద్దాం. నెక్స్ట్ స్టార్ ఏనా, స్టార్. నెక్స్ట్ ఈ బెలూన్ ఆర్చ్ని ఎలా స్టిక్ చేసాము అంటే, ఫస్ట్ అట్లా మనకి బెలూన్కి లాస్ట్లో పెట్టడానికి స్ట్రింగ్స్ వస్తాయి కదా, సో అట్లాంటి స్ట్రింగ్స్ని ఒక పర్ లెంత్ దాకా తీసుకొని అటు ఇటు ప్లాస్టర్ వేసి గట్టిగా లాగేసామన్నమాట. సో దట్ ఆ వాల్కి స్టిక్ అయి ఉంటుంది. ఈవెన్ దో పిల్లలు వస్తారు కదా, సో అటు ఇటు మనం జరిగినా కానీ జరగదన్నమాట. సో అట్లా సెక్యూర్ చేసాము. సో అట్లా ఒక 5 to 7 అలా థ్రెడ్స్ వేసి మంచిగా సెక్యూర్ చేసామన్నమాట. కానీ ఈవెన్ లైక్ పార్టీ అయిపోయిన తర్వాత కూడా అది చాలా అంతే స్ట్రాంగ్గా ఉండింది. సో ఇప్పుడైతే మీరు మొత్తం ఓవరాల్ డెకర్ అంతా చూసేయండి. ఫైనల్ డెకరేషన్ అండి. సో ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది, ఇంకా లాస్ట్కి లైట్స్ పెట్టేసి ఇంకా ఫైనల్ చేసేసాము. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ అనమాట. సో ఈ డెకరేషన్ ఎలా ఉంది అనేది మీరు నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకే, అండ్ ఇది వచ్చి రీయూజబుల్ టేబుల్ క్లాత్. సో ఈ టేబుల్ క్లాత్ పెట్ చేసిన తర్వాత ఇది మళ్ళీ మూవ్ అవ్వకుండా ఉండాలని చెప్పి సో కింద ప్లాస్టర్తో సెక్యూర్ చేసేసాము. ఇది బెలూన్ ఆర్చ్ నిన్ననే చేసేసి ఇవాళ ఈవినింగ్ పేస్ట్ చేసేసామన్నమాట. సో ఇంకా కూర్చోవడానికి ఇదంతా కూడా ఇక్కడ పెట్టేసుకున్నాము. సో ఇది వచ్చి ఒక గేమ్ అనమాట. సో పిల్లలు వాళ్ళ లక్కీ నెంబర్ ఏదో తీసుకుంటే సో దాంట్లో వాళ్ళకి చాక్లెట్స్ పెట్టాము. సో అది ఎవరికి హైయెస్ట్ చాక్లెట్స్ వస్తాయి, ఎవరికి 1 చాక్లెట్ వస్తుంది అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ వాళ్ళ లక్ అనమాట. సో ఇక్కడ వచ్చి సో వచ్చిన ఎల్డర్స్ ఉంటారు కదా, సో వాళ్ళతో షన్నుకి ఒక విష్ చెప్పించి ఒక హ్యాపీ బర్త్డే రాపిచ్చేదనమాట ఇక్కడ. సో అందుకు ఇది పెట్టుకున్నాము. ఇవాళ డేట్ వచ్చి November 5th. సో షన్ను బర్త్డే November 8th కాబట్టి సో ఈరోజు అయితే రిటర్న్ గిఫ్ట్స్ తేవడానికి ఒక ప్లేస్కి వెళ్తున్నాము. సో ఆ ప్లేస్ ఏంటి అంటే ఆలన్వర్ ట్రేడింగ్ సెంటర్. సో అక్కడ చాలా ఐటమ్స్ లైక్ గిఫ్ట్ ఐటమ్స్ ఇంకా చాలా ఉంటాయంట. అవన్నీ కూడా మనకి అన్ని ప్లేసెస్తో కంపేర్ చేసి చాలా అఫోర్డబుల్ ప్రైస్లో దొరుకుతాయి. సో ఇప్పుడైతే ఆ ప్లేస్కి వెళ్ళిపోదాం.
సో ఇప్పుడైతే మనం ప్లేస్కి వచ్చేసామన్నమాట, అలన్వర్ ట్రేడింగ్ సెంటర్. యాక్చువల్గా ఈ వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడదాం అనుకున్నాను, కానీ నాకు వద్దనిపించింది. ఎందుకంటే నేను ఇక్కడ మీకు కావాలని ప్రతి ఒక్క ఐటెం తీసి దాని వెనకాల కూడా కాస్ట్ చూపిస్తున్నాను. సో మీకు ఒక ఐడియా వస్తుంది అని చెప్పి, బికాస్ మనం ఏదైనా ఎక్కడికన్నా వెళ్ళాలి, అక్కడ ఎంత కాస్ట్ ఉంటాయి ఏమి అనేది మీకు జస్ట్ రఫ్గా అయితే ఒక ఐడియా వస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారంటే ఈ ట్రేస్ అనేవి పిల్లలకి లైక్ 2 years 3 years ఆ టైంలో చాలా బాగా హెల్ప్ అవుతాయి. బికాస్ ఎడ్యుకేషన్ పరంగా కొన్ని పజిల్స్ అంట, కొన్ని ఇవన్నీ చాలా లెర్నింగ్ రిలేటెడ్ థింగ్స్ అనమాట. కొన్ని గేమింగ్ పజిల్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి చాలా తక్కువ రేట్స్లో ఉంటాయి, లైక్ 50% ఆఫ్ అని, కొన్ని 30% ఆఫ్ అని ఉంటాయి. సో ఇక్కడ మీకు చూసారంటే ఇది ఇంత పెద్ద ట్రే కావచ్చు. సో అన్నీ కూడా లైక్ బిలో 1 BD అంటే లెస్ దాన్ 200 రూపీస్ కూడా ఉంటాయన్నమాట. కానీ లైక్ కాస్ట్ వైజ్ అయితే నాకు చాలా చాలా అఫోర్డబుల్ అనిపించింది. నేను షన్ను కూడా కొన్ని టాయ్స్ తీసుకున్నాను. సో నేను అది కూడా నేను మీకు ఇదే వీడియోలోనే చూపిస్తాను. అండ్ చాలా డిఫరెంట్ టాయ్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు చూసారంటే ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ బాడీ పార్ట్స్ అనేది పిల్లలకి బేసిక్స్ అనమాట, నేర్పించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో దీని కాస్ట్ వచ్చి జస్ట్ 1.9 BD. ఇదనే కాదు చాలా అనమాట. సో నేను కొత్తగా చూస్తున్న వాళ్ళకి నేను మీకు రఫ్గా ఒక ఐడియా ఇస్తున్నాను. బహ్రెయిన్ కరెన్సీ అనేది దినార్స్లో ఉంటుంది. సో ఇక్కడ 1 BD అంటే 200 రూపీస్ అనమాట మన ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్గా. సో ఈవెన్ మనము ఏదైనా క్రాఫ్ట్ కానీ లేకపోతే కలర్ పేపర్స్ కానీ ఇవన్నీ కొనాలి అంటే బయట లైక్ మెగామార్ట్ కావచ్చు, లులు కావచ్చు ఇలా. సో ఇక్కడ కొనడం కంటే కూడా ఇక్కడ ఈ అలన్వర్ ట్రేడింగ్ సెంటర్లోకి వచ్చి కొనడం చాలా బెటర్ అనమాట. బికాస్ కాస్ట్ అయితే చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇప్పుడైతే మీరు జస్ట్ ఈ ఐటమ్స్ అన్నింటినీ కూడా చూసి ఎంజాయ్ చేయండి. బట్ బహ్రెయిన్లో ఉంటే తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి, యూ విల్ ఫీల్ వర్త్ ఇట్. తీసుకున్నాము. వచ్చాము. ఇప్పుడు టైం అరౌండ్ 4:30 అయింది. సో నేను ఎక్కువ వీడియో క్యాప్చర్ చేయలేకపోయినాను అనమాట, ఎందుకంటే లైక్ లాస్ట్లో షన్ను నిద్ర టైం కాబట్టి కొంచెం క్రాంకీ అయింది. సో ఇంకేం షూట్ చేయలేదన్నమాట. ప్రస్తుతానికైతే ఇంటికి వచ్చేసి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను నేను ఏమేమి ఐటమ్స్ కొన్నాను, దాని కాస్ట్ ఎంత పడ్డాయి అని. సో వన్ మోర్ థింగ్, మనం ఇప్పుడు లైక్ బహ్రెయిన్లో ఉండి లైక్ ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలన్నా, బర్త్డే డెకరేషన్స్, తర్వాత హౌస్ రిలేటెడ్ ఐటమ్స్, తర్వాత మళ్ళీ ప్లాస్టిక్ సామాన్లు కానీ ఈ ప్లాస్టిక్ రిలేటెడ్ హౌస్కి సంబంధించి ఎవ్రీథింగ్ అనమాట చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి. లెస్ దాన్ 1 BD కూడా ఉన్నాయన్నమాట. సో మీరు ఎవరైనా బర్త్డేస్కి కానీ పార్టీ డెకర్ కానీ ఇవన్నీ తీసుకోవాలి అంటే తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్. సో ఇప్పుడైతే నేను చూపిస్తాను ఏమేమి తెచ్చుకున్నాను అనేది. సో ఫస్ట్ ఐటమ్ వచ్చి ఇదనమాట. సో ఇది వచ్చి లైక్ పిల్లలకి ఎడ్యుకేషన్ రిలేటెడ్ థింగ్ అనమాట. సో ఇది నాకు 950 ఫిల్స్ పడింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 1 BD అనుకోండి, లెస్ దాన్ 200 రూపీస్ పడింది అనమాట. సో ఇది ఎట్లా అంటే ఇక్కడ నంబర్స్ ఉంటాయి, ప్లస్ ఇక్కడ రాసుకోవచ్చు అనమాట క్యాల్కులేషన్స్ ఇవన్నీ కూడా. సో ఇది ఒక 2 తీసుకున్నాను రిటర్న్ గిఫ్ట్స్ లాగా. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇది అందరికీ తెలిసిందేదే కదా, వర్డ్ పజిల్. సో ఇది వచ్చి నాకు 1.5 BD అంటే 300 రూపీస్ పడింది అనమాట. సో చాలా రీజనబుల్ కాస్ట్ చెప్పాలంటే, బికాస్ ఇదే మనం వేరే స్టోర్స్లో కొనాలి అంటే ఈజీగా మనకి ఒక 5 BDనో 7 BDనో పడుతుంది అనమాట. అట్లాంటి నాకు 1.5 BDకే వచ్చింది. సో ఇవి నేను ఒక 3 సెట్స్ తీసుకున్నాను. సో నెక్స్ట్ ఇది వచ్చి నా పర్సనల్ యూజ్ అనమాట. సో షన్నుకి రీసెంట్గానే కొన్ని వర్క్ షీట్స్ తీపిచ్చాను, ప్రింట్అవుట్స్. సో దాంట్లో తనకి కొన్ని యాక్టివిటీస్ చేపిద్దాం అనుకుంటున్నాను అనమాట. బట్ అది ఇంకా స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేస్తే ఆ పేపర్స్ అన్నిటిని మంచిగా స్టోర్ చేసుకుందామని చెప్పి ఒక జిప్ లాక్ కవర్ అయితే తీసుకున్నాను. సో ఇది నాకు 450 ఫిల్స్ పడింది, అంటే 90 రూపీస్ అనుకోండి. 90 రూపీస్ పడింది అనమాట. దీనికి మంచిగా జిప్ వచ్చింది. ఇది నాకు 90 రూపీస్ పడింది.
నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇది. సో ఇది వచ్చి మామూలుగా ఇప్పుడు బర్త్డే అప్పుడు మనకి ఇట్లా పైన ఫ్లవర్ టైప్లో వస్తుంది, దీన్ని మనం వన్స్ ఇలా ఓపెన్ చేసి. సో ఇది నాకు 250 ఫిల్స్ పడింది అనమాట. సో నెక్స్ట్ వచ్చి ఇది కూడా షన్ను గిఫ్ట్. సో షన్నుకి జస్ట్ ఇట్లా వెజిటబుల్స్ కానీ ఇవన్నీ అంటే చాలా ఇష్టము. సో ఈ బాక్స్లో వచ్చి మనకి ఇట్లా ఒక కార్ట్ వచ్చి పైన వెజిటబుల్స్ అన్నీ వస్తాయి. సో అందుకు ఇది తీసుకున్నాము. దీంట్లో సౌండ్ సిస్టమ్ కూడా ఉందంట. సో ఇది వచ్చి నాకు చూడొచ్చు 1.5 BD పడింది, అంటే 300 రూపీస్ అనమాట మన ఇండియన్ కరెన్సీలో. నెక్స్ట్ వచ్చి ఇది కూడా షన్నుకి దీంట్లో మనం ఇక్కడ వెనకాల చూసుకున్నామంటే వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి. సో షన్ను మామూలుగా ఇప్పుడు జైవిక్ దగ్గరికి వెళ్ళినా కానీ అక్కడ చాలా బాగా దీంతో బాగా ఆడుకుంటుంది అనమాట. సో అందుకు ఇది నేను తీసుకున్నాను. అండ్ ఇది వచ్చి నాకు 900 ఫిల్స్ పడింది, అంటే లెస్ దాన్ 200 రూపీస్. నెక్స్ట్ వచ్చి ఈ పెయింటింగ్ కలర్స్ అనమాట. సో ఇది వచ్చి దీంట్లో కింద ముందర ఏదో ఇంప్రెషన్ లాగా ఉంది, నేను ఇంకా యూస్ చేయలేదు. యూస్ చేసి నేను మీతో షేర్ చేసుకుంటాను. సో మంచిగా పెయింటింగ్ చేయొచ్చు అనమాట. సో ఇది నాకు 800 ఫిల్స్ పడింది అనమాట, అంటే 160 రూపీస్ అట్లా. నెక్స్ట్ వచ్చి ఇది. సో ఇది వచ్చి ఫింగర్ పెయింట్ అంటాము. సో ఇది బేబీస్కి చాలా లైక్ అంటే ఏం హార్మ్ చేయదన్నమాట, కెమికల్స్ కానీ ఇవన్నీ ఏమి ఉండదు, నాన్ టాక్సిక్ ఉంటుంది. సో అందుకు ఈవెన్ వాళ్ళు చేతికి ఏమైనా పూసుకున్నా, ఫేస్కి పూసుకున్నా కానీ ఎటువంటి కెమికల్ రియాక్షన్స్ కానీ ఇవన్నీ ఏం రాకుండా బాగుంటుంది. నేను ఆల్రెడీ యూస్ చేశాను. సో ఎవరైనా పిల్లలు ఉండి పెయింటింగ్ ఏదైనా తీసుకోవాలి అంటే యూ క్యాన్ గో ఫర్ దిస్ కైండ్ అనమాట. ఇట్ ఈస్ వెరీ సేఫ్. నేను షన్ను కూడా చాలా యూస్ చేశాను. సో నా దగ్గర ఒక బాటిల్ ఉండింది, బట్ అయిపోయింది అనమాట. సో అందుకు ఇంకొక కొత్త బ్యాగ్ తీసుకున్నాను. సో ఇది వచ్చి నేను ఇందాక మీకు చూపించింది ఇంకా 2 ఐటమ్స్ అనమాట. నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇట్లా వుడెన్ ట్రేస్. సో ఈ వుడెన్ ట్రేస్ అనేవి కూడా లైక్ ఇప్పుడు మనం బయట కొన్ని చూసాను నేను. సో దానిలో థిక్నెస్ అనేది చాలా తక్కువ ఉండి చాలా డెలికేట్ అనమాట, అట్లా తుంచితేనే వెంటనే తునిగిపోయేలాగా అట్లా ఉండింది. కానీ ఇది నాకు క్వాలిటీ వైజ్ తర్వాత చాలా బాగుందన్నమాట. ఇక్కడ నేను 2 కైండ్స్ తీసుకున్నాను, ఒకటి ఆల్ఫాబెట్స్, ఇంకొకటి నంబర్స్. సో ఈ రెండు కూడా నాకు 600 ఫిల్స్ పడింది. 600 ఫిల్స్ పడింది అంటే 120 రూపీస్ అనమాట. అసలు చాలా వర్త్ చెప్పాలంటే. సో ఇదైతే నేను 2 సెట్స్ తీసుకున్నాను. ఇది షన్నుకి అనమాట. నెక్స్ట్ వచ్చి ఇది హ్యాపీ బర్త్డే అని చెప్పి ఇట్లా పైన క్లిప్ పెట్టడానికి అని చెప్పి తీసుకున్నాను. ఇది వచ్చి 700 ఫిల్స్ పడింది, అంటే 140 రూపీస్ అనమాట. అంటే ఇది మనం ఒకసారి తీసుకున్నాం అనుకోండి, టిల్ వాళ్ళు ఒక 5 years 6 years వచ్చేంత వరకు కూడా మనం యూజ్ చేయొచ్చు, రీయూజ్ చేయొచ్చు. అందుకు నేను తీసుకున్నాను బేసిక్గా. ఇది వచ్చి హ్యాపీ బర్త్డే టేబుల్ క్లాత్ అనమాట. సో ఇది వచ్చి నాకు 60 రూపీస్ పడింది అనమాట మన ఇండియన్ కరెన్సీలో, అంటే బహ్రెయిన్ కరెన్సీలో వచ్చి 300 ఫిల్స్. ఇది తీసుకున్నాను. సో ఇది వచ్చి లైక్ వేరే ఇవ్వాలన్నమాట. సో దీంట్లో ఏమున్నాయి అంటే గ్లాస్ టంబ్లర్స్ ఉన్నాయి, ఇంత సైజులో గ్లాస్ పీసెస్ ఉన్నాయి. సో ఇది వచ్చి నాకు లెస్ దాన్ 1 BD పడింది అనమాట. సో ఇట్లాంటివి ఒక 3 సెట్స్ తీసుకున్నాను నేను. ఇది కూడా రిటర్న్ గిఫ్ట్. సో నెక్స్ట్ వచ్చి వైట్ బోర్డ్ మార్కర్ అనమాట. సో మేము షన్నుకి అయితే ఒక వైట్ బోర్డ్ తీసుకున్నాము. సో దాంట్లో దీంట్లో వచ్చి ఒక 4 కలర్స్ వచ్చి ఇట్లా డస్టర్ కూడా వచ్చింది. సో ఇది నాకు 400 ఫిల్స్ పడింది, అంటే 80 రూపీస్. సో చాలా వర్త్ అనిపించింది నాకు, బికాజ్ షన్నుకి వైట్ బోర్డ్ ప్లస్ మార్కర్ అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది, బాగా ఎంగేజ్ అవుతుంది అనమాట. దాంట్లో బొమ్మలు గీయడం కానీ, సర్కిల్స్ కానీ, షేప్స్ కానీ డిఫరెంట్ అనమాట, ఇంకా దాని ఇష్టం. సో అందుకు ఇది తీసుకున్నాను నేను. సో నెక్స్ట్ వచ్చి ఇది కూడా ఒకరికి రిటర్న్ గిఫ్ట్ అని చెప్పి తీసుకున్నాను. బై ద వే దీని కాస్ట్ చెప్పలేదు కదా నేను. ఇది 600 ఫిల్స్ పడింది, అంటే 120 రూపీసే. చాలా మేలు. నెక్స్ట్ వచ్చి ఒకరు ఉన్నారనమాట, కొంచెం గ్రోన్ అప్ కిడ్. సో వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా యూజ్ అవుతుంది అని చెప్పి ఇట్లా కాంబాక్స్ అని చెప్తాం కదా మనకి, మ్యాథమెటికల్ జామెట్రిక్ బాక్స్. సో ఇది తీసుకున్నాము. సో ఇది వచ్చి నాకు 100 రూపీస్ పడింది, జస్ట్ 500 ఫిల్స్. సో ఇది కూడా రిటర్న్ గిఫ్టే. నెక్స్ట్ వచ్చి యూనో కార్డ్స్ అనమాట. సో ఈ యూనో కార్డ్స్ వచ్చి నాకు 975 ఫిల్స్ పడింది, ఒక 200 రూపీస్ అనుకోండి. సో ఇది
సో ఇలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చి ఇది ఫర్ పర్సనల్ యూజ్ అని చెప్పచ్చు. సో ఇది వచ్చి సీవీడ్ మడ్ మాస్క్. ఇంత క్రీమ్ కూడా నాకు జస్ట్ 1 BD పడింది అనమాట, అంటే 200 రూపీస్. ఇది ఆల్మోస్ట్ 500 ml. సో 1 BD పడింది. ఇంకొకటి వచ్చి కుకుంబర్ ఫేషియల్ స్క్రబ్. సో ఇది కూడా నేను నా పర్సనల్ యూస్కి తీసుకున్నాను అండ్ దీని కాస్ట్ కూడా జస్ట్ 1 BD. అంటే మీరు అనుకోవచ్చు ఎందుకు జస్ట్ 1 BD అది ఇది అంటున్నానని చెప్పి, బికాస్ ఇక్కడ బేసిక్గా ఏది కొనాలన్నా కానీ మినిమం 1 dinar అయితే ఈజీగా పడుతుంది. ఇక్కడ 1 dinarని ఎట్లా ఆలోచిస్తారు అంటే, మనకి ఇండియాలో 100 రూపీస్ ఎలా తీసుకుంటామో బేసిక్గా, సో ఇక్కడ 1 BD అంటే 200 రూపీస్ని అట్లా తీసేసుకుంటాం అనమాట. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చి సాఫ్ట్ గన్ అనమాట. సో దీంట్లో మనం చూసుకున్నామంటే ముందర కొన్ని బుల్లెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఫర్ ప్లే టైప్. పైన ఇట్లా కార్ కూడా ఉంది. సో కార్ని మనం ఇట్లా బ్యాక్కి లాగి ఇట్లా పుష్ చేయొచ్చు. సో ఇది ఒక రిటర్న్ గిఫ్ట్స్ లాగా తీసుకున్నాము. సో దీని ప్రైస్ వచ్చి 2.3 BD పడింది. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇట్లా అనమాట. సో ఇది మీరు చూసే ఉంటారు, దీన్ని ఏదో గేమ్ అంటారు, నాకు గుర్తు రావట్లేదు సరిగా. బ్లాక్స్ లాగా అనమాట, ఇట్లా ఏదో ఎంటర్ గేమ్, సరిగ్గా నాకు గుర్తు రావట్లేదు. సో ఇది వచ్చి నాకు జస్ట్ దీని కాస్ట్ చాలా రీజనబుల్గా ఉంది, లైక్ 975 ఫిల్స్, అంటే లెస్ దాన్ 1 BD. సో ఇది చాలా వర్త్. సో అందుకని నేను ఇట్లాంటివి ఒక 3 తీసుకున్నాను అనమాట ఫర్ రిటర్న్ గిఫ్ట్స్. సో ఇప్పుడైతే ఈ గిఫ్ట్స్ అన్నీ కూడా క్విక్గా ప్యాక్ చేసేద్దాం. సో ప్రతి రిటర్న్ గిఫ్ట్ అనేది మేము మళ్ళీ ప్యాక్ చేసేసిన తర్వాత ఆ గిఫ్ట్ మీద వాళ్ళ పేరు పెట్టేసాము, పేరు రాసేసి దాన్ని మళ్ళీ ఇంకొక కవర్లో పెట్టి దాని మీద కూడా రాసేసామన్నమాట నేమ్. బికాస్ పిల్లలు ఉన్నప్పుడు మనం కన్ఫ్యూజన్లో ఒకటి ఇచ్చేకపోయి ఇంకొకటి ఇస్తాము. సో టు జస్ట్ అవాయిడ్ దట్ కన్ఫ్యూజన్ వీ డిడ్ లైక్ దట్ అనమాట. ఒకటి ఏంటి అంటే లైక్ ఫర్ సపోజ్ లైక్ బర్త్డే రోజు మీరు ఏదైనా శారీ కానీ ఇది వేర్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు, సో దానికి సంబంధించి మీరు ముందు రోజే ప్లీట్స్ కానీ ఈ చిన్న ఉంటాయి కదా, సో దానికి సంబంధించిన యాక్సెసరీస్ కానీ జ్యువెలరీ కానీ, సో ఇదంతా కూడా మనం ముందు రోజే కొంచెం తీసి పెట్టేసుకున్నాం అనుకోండి. సో మార్నింగ్ పిల్లలు లేచినప్పుడు మనకి ఆ హడావిడి లేకుండా కూల్గా అయిపోతుంది అనమాట. ఈవెన్ అది షన్ను డ్రెస్ కావచ్చు, షన్నుకి ఏదైనా హెడ్ బ్యాండ్ కానీ క్లిప్స్ కానీ, సో ఇవన్నీ కూడా ముందు రోజు తీసుకోవడం చాలా చాలా బెటర్ అబ్బా. అసలు మనకు అనుకుంటాం ఏముంది లాస్ట్లో తీసి పెట్టేసుకోవచ్చు అని చెప్పి, కానీ ఆ టెన్షన్లో అసలు మనం నిజంగా కనిపించదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వస్తువు. నాకైతే చాలాసార్లు అట్లా ఎక్స్పీరియన్స్ జరిగింది. సో అందుకు ఈసారి అయితే ముందుగానే కొంచెం ప్రిపేర్డ్గా ఉన్నాను. బట్ స్టిల్ కొన్ని మిస్టేక్స్ జరిగాయి అనమాట. సో డెకరేషన్లో కూడా మేము లాస్ట్లో ఒకటైతే అసలు మర్చిపోయాము. సో అది మీరు నెక్స్ట్ వీడియోలో చూసి బాగా నవ్వుకుంటారు. ఇంకొక విషయం, సో ఈ వీడియో ఎండింగ్లో మాత్రం ఒక స్మాల్ టీజర్ పెడుతున్నాను షన్ను బర్త్డే ఎలా జరిగింది అని చెప్పి. సో టీజర్ మాత్రం పక్కా చూడండి అండ్ చూసి నాకు మీకు ఆ టీజర్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మీకు పక్కా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ అండి. సో ఎవరైనా కానీ గిఫ్ట్స్కి కానీ ఏ హౌస్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కానీ తీసుకోవాలన్నా కానీ యూ క్యాన్ విజిట్ దట్ ఆల్-ఇన్-వన్ ట్రేడింగ్ సెంటర్. మర్చిపోతూ ఉన్నాను. సో దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై. Traveling kind, it's a no. 2, 3. Once you've seen all the things, you're gone now. Will you coming back? ఇంకొక విషయం, సో ఈ వీడియో ఎండింగ్లో మాత్రం ఒక స్మాల్ టీజర్ పెడుతున్నాను షన్ను బర్త్డే ఎలా జరిగింది అని చెప్పి. సో
టీజర్ మాత్రం పక్కా చూడండి. అండ్ చూసి నాకు మీకు ఆ టీజర్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మీకు పక్కా రిప్లై ఇస్తాను.